ఇప్పటి వరకు మనం ద గ్రేట్ డైనస్టీ సౌత్ ఇండియాస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డైనస్టీ దక్షిణ భారతదేశంలో అతి ముఖ్యమైన దాదాపు 3 శతాబ్దాలకు పైగా పరిపాలించినటువంటి రాజ్యం. దాదాపు 325 సంవత్సరాల పాటు పరిపాలిస్తారు. దే రూల్డ్ అబౌట్ ఫర్ 325 years. దట్ వాస్ కాకతీయ రాజ్యం. ఆ కాకతీయ రాజ్యం గురించి మాట్లాడుకున్నాం, అవునా? చూడండి, వెన్ కాకతీయాస్ వర్ ఆరిజినేటెడ్, అఫ్ కోర్స్ అంతకుముందే కానీ మనకి 1000 AD నుంచి 1323 AD వరకు కాకతీయులు పరిపాలిస్తారు. అండ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ రూలర్ వాజ్ ద సెకండ్ ప్రతాపరుద్ర, అవునా? సెకండ్ ప్రతాపరుద్ర అయినటువంటి వారు చిట్ట చివరి రాజులుగా మనకు కనబడతారు. రాజు మరి సెకండ్ ప్రతాపరుద్ర, while he was shifting from Orugallu to Delhi, he jumped into Narmada river. ఆయన నర్మదా రివర్లో దూకి అంటే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. పాపం ఆయనకి ఈత వస్తుందో లేదో ఆయనకు కూడా క్లారిటీ లేదేమో. మొత్తానికైతే తప్పించుకోబోయి అటే తప్పిపోయినాడు అనుకుంటా. ఫైన్, బాగుంది. దట్ వాజ్ మేజర్లీ నోన్ ఫ్రమ్ ఆ వ్యవహారాలైనటువంటి ముసునూరు నాయక వేయించిన విలాస తామ్రశాసనం ఆధారంగా తెలుసుకోవచ్చు. అర్థమవుతుందా? అండ్ ఆ తర్వాత ఓరుగల్లుని మాలిక్ మక్బూల్ అయినటువంటి వారు రూల్ చేయడం జరుగుతుంది. ఓరుగల్లు నేను ఆల్రెడీ చెప్పిన గణమ నాయక వాజ్ ఎ బ్రాహ్మిన్ హూ కన్వర్టెడ్ ఫ్రమ్ హిందూయిజం టు ఇస్లాం రిలీజియన్. ఇస్లాం మతంలోకి మారిపోతాడు. మారిపోయిన తర్వాత ఆయన మాలిక్ మక్బూల్ అనే పేరుతో ఓరుగల్లుని సుల్తాన్పురం అనే పేరు పెట్టి గవర్నర్గా అతను పరిపాలించడం జరుగుతుంది, అవునా? అతడు పరిపాలిస్తాడనమాట. చలో, అయితే కాకతీయ డైడ్ ఇన్ 1323. కాకతీయులు 1323లో అంతరిస్తారు, ఓకేనా? ఎస్, కాకతీయులు అంతరించిన తర్వాత మనకి చిన్న రాజ్యాలైనటువంటివి అన్నీ ఆవిర్భవించడం జరుగుతాయి, ఓకేనా? ఇందులో అతి ముఖ్యంగా వచ్చేసి రేఖపల్లి అంటే ఖమ్మం ప్రాంతమైనటువంటిది. ఖమ్మం, సమ్ పార్ట్స్ ఆఫ్ ది కృష్ణా డిస్ట్రిక్ట్, ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తూ 1325వ సంవత్సరంలో ముసునూరు నాయక వంశమైనటువంటిది ఆవిర్భవిస్తుంది. ముసునూరు నాయక డైనస్టీ ఆరిజినేటెడ్, ఓకే? ఆ తర్వాత ఇంకోటి, ముసునూరు నాయకులని అంతమొందించినటువంటి వారు ఎవరంటే పద్మనాయకులు. పద్మనాయక డైనస్టీ ఆల్సో ఆరిజినేటెడ్ ఇన్ 1325. 1325లోనే పద్మనాయక వంశం అనేది స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలని కలిపి పరిపాలించినటువంటి ఒక డైనస్టీ పద్మనాయకులు. వీళ్ళు రాచకొండ, దేవరకొండ అనే ప్రాంతాలని పరిపాలిస్తారు. మహబూబ్ నగర్, నల్గొండ ఆ ప్రాంతాలైనటువంటి పరిపాలించేటువంటి వారు పద్మనాయకులు, ఓకేనా? అర్థమవుతుందా? ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంపార్టెంట్గా కనబడేవారు ఎవరు అని అంటే మూడవ డైనస్టీ రెడ్డి నాయక డైనస్టీ అయినటువంటిది, ఓకేనా? థర్డ్ డైనస్టీ వచ్చేసి రెడ్డి నాయకాస్. వాళ్ళు కూడా 1325లో వాళ్ళ యొక్క రాజ్యం అద్దంకి క్యాపిటల్తో, ప్రకాశం డిస్టిక్ ఒకప్పుడు, అవునా? అంటే ఓల్డ్ ప్రకాశంలో మనకి అద్దంకిలో
రెడ్డి నాయక కింగ్డమ్ అయినటువంటిది ప్రారంభించడం జరుగుతుంది. అవునా? దీస్ త్రీ ఆరిజినేటెడ్ ఆల్మోస్ట్ ఇన్ 1325. అన్నీ కూడా 1323లోనే స్టార్ట్ అవుతాయి. ముసునూర్ నాయక బార్డర్స్ ఆఫ్ ది తెలంగాణ అండ్ ఆంధ్ర. పద్మనాయక వచ్చేసి మహబూబ్ నగర్, నల్గొండ ప్రాంతాలు. వెలమాస్ అని కూడా వాళ్ళని అంటారు పద్మనాయకాస్ని. రెడ్డి నాయకాస్ వచ్చేసేమో అద్దంకి అండ్ లేటరాన్ కొండవీడు ప్రాంతానికి క్యాపిటల్ అనేది షిఫ్ట్ చేసుకొని 1325లో ఆ రాజ్యమైనటువంటి అక్కడ స్థాపించుకున్నారు. ఇక్కడ వచ్చేసి చూడండి, నార్త్ కర్ణాటక అండ్ సౌత్ కర్ణాటకలో, నార్త్ కర్ణాటకలోనేమో అంటే ఇక్కడ ఈ పార్ట్ నార్త్ కర్ణాటక అయినటువంటిది ఉంది కదా, అక్కడ నార్త్ కర్ణాటకలోనేమో ఈ పార్ట్, ఇగో ఈ పార్ట్లో బహుమని రాజ్యం ఉంటుంది. ఓకేనా? బహుమని రాజ్యం అయినటువంటిది ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ అది వచ్చేసి గుల్బర్గా అయినటువంటి దాన్ని క్యాపిటల్గా చేసుకొని వాళ్ళు రూల్ చేస్తారు. 1347లో అది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక సౌత్ కర్ణాటక అయితేనేమో ఓకే రాయచూర్, అంతర్వేది అనే ప్రాంతాలు అయినటువంటివి ఉంటాయి. అవునా? ఇక్కడ వచ్చేసి విజయనగర సామ్రాజ్యం అయినటువంటిది మనకు కనబడుతుంది. ఈ సామ్రాజ్యం విజయనగర అంపైర్ అయినటువంటిది కనబడుతుంది. ఇది వచ్చేసి 1336లో ఆవిర్భవించడం జరుగుతుంది. ఓకేనా? అర్థమవుతుందా? 1325లో రెడ్డి కింగ్స్ అయినటువంటి వాళ్ళు, రెడ్డి రాజులు అయినటువంటి వారు అక్కడ మనకు కనబడతారు. ఓకే, యా, ఈ రాజ్యం అయినటువంటిది మొత్తం రెడ్డి రాజులది. ఇది వచ్చేసేమో పద్మనాయకులది. ఇవి చిన్న రాజ్యాలు, ఇవి రెండు పెద్ద రాజ్యాలు. ఓకేనా? ఇవి రెండు చిన్న రాజ్యాలు, ఇవి రెండు పెద్దవి, అవి మూడు చిన్నవి. ఇక్కడ చూడండి, కృష్ణ తుంగభద్ర నదీ తీరాలైనటువంటివి, వాటి మధ్యలోనేమో విజయనగరం ఉంటుంది. గోదావరి కృష్ణా నదీ తీరాలలోనేమో బహుమని రాజ్యం అయినటువంటిది ఉంటుంది. బహుమని కింగ్డమ్ అయినటువంటిది ఉంటుంది. సో కృష్ణా తుంగభద్ర గొడవల కోసం, కృష్ణా తుంగభద్ర నది తీరాల కోసం, ఫర్టైల్ ల్యాండ్స్ ఉంటాయి కదా, ఆ తీరాల కోసమేమో బహుమని కింగ్స్, విజయనగర రూలర్స్ గొడవలు పడుతూ ఉంటారు. ఇక్కడికి వచ్చేసరికి ఏమో ఒడిశాలోనేమో మనకి కళింగ రూలర్స్ అయినటువంటి వాళ్ళు ఉంటారు, కళింగ రాజులు. వీళ్ళనే మనం గజపతులు అని కూడా అంటాం. దే ఆల్సో వుడ్ బి కాల్డ్ యాజ్ ద గజపతులు. మీరు విజయనగరం కాన్సెప్ట్ వీడియోస్ అయినటువంటి, అంటే ఆ కాన్సెప్ట్ అనేది చూస్తే, ఆ వీడియోస్ వింటే మీకు ఒక క్లారిటీ క్లియర్గా వస్తుంది. ఓకేనా? ఇక్కడ వచ్చేసి గోదావరి నది ఉంటుంది. ఓకే, ఆ గోదావరి నదీ తీరాల కోసమేమో విజయనగరం ఎవరితో గొడవ పడుతుంది అని అంటే, ఎవరితో గొడవ పడుతుంది? కళింగ గజపతుల కోసం గొడవ పడుతుంది, వాళ్ళతో యుద్ధాలు చేస్తుంది. ఇందులో వీళ్ళు వచ్చేసి ఈ చిన్న రాజ్యాలు మీడియేటర్స్గా ఒకరికి సపోర్ట్, ఒక రాజుకి సపోర్ట్ చేస్తే ఇంకొకరికి ఇంకో రాజు అనేటువంటి వారు సపోర్ట్ చేస్తారు. ఓకేనా? దీంట్లో ప్యూర్ ఎనిమీస్ ఎవరంటే పద్మనాయకాసు, రెడ్డి నాయకాస్ వచ్చేసి ప్యూర్ ఎనిమీస్. వీళ్ళు ఎప్పుడు కూడా కలవరు. ఇందులో ప్యూర్ ఎనిమీస్ ఎవరు అనంటే బహుమని రాజులు, విజయనగర రాజులైనటువంటి వారు ప్యూర్ ఎనిమీస్ వీళ్ళిద్దరు. వీళ్ళ మధ్య ఒకరు వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఒకరు ఇంకోటికి సపోర్ట్ చేస్తారు. వాటన్నిటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకేనా? చలో.